హాయ్ మ్యాన్. ఓయ్ ఎవరు కావాలి? బాబ్జీ. అన్న సెటిల్మెంట్లో ఉన్నాడు, వెయిట్ చేయండి. ఓకే. మేమే 420 420 ఫాల్తు కాలము మా స్థలాన్ని కబ్జా చేస్తారా? నా పేరుని గాని ప్రాపర్టీని గాని టచ్ చేస్తే చంపేస్తా. ఓయ్ అన్న రమ్మంటున్నాడు. అల్లుడు వాడు ఎంత ఎదవో విజువల్గా చూసాం కదా, లోపలికి వెళ్ళటం కంటే బయటికి వెళ్ళటమే బెటర్. నేనున్నానుగా, రా. నమస్తే సార్. అన్నా నేను చెప్పానే, వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. నేనా? మామయ్య. కుర్రాడు బానే ఉన్నాడుగా, ఆ? ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరాడు కాదన్నా, వెనకాల దాక్కున్నాడే టిప్పంగాడు ఆడు. నమస్కారం అండి. ఎడి సిగదనగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? ఆడికి వయసే కాదన్నా, అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. ఆ? అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యంరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మావాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెర్రీ, నిక్ నేమ్ అండి. ఆహా, ఆడో స్వీట్ పేరు నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా? రేయ్ వీళ్ళని కట్టేయండిరా. ఆగండి. హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా? ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది, అందుకనే వాడుకున్నాడు తప్ప. ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకు అర్థమైతే చాలు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది, పెద్ద ఇక కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే హైదరాబాద్ వాళ్ళకి గండిపేట నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావ్యా? ఏందిరా రింగేస్తానా? పెదనాన్న ఏంది మాట్లాడించుకో. నువ్వు చెప్పు. పక్కనే ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్, పబ్లిక్ లో మీకుండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంకులో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏందిరా మందులోకి మంచికి లాగా మా వాడి పేరు యాడబడితే ఆడ వాడేసుకుంటున్నా? పెదనాన్న ఏంది? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లతో మాట్లాడితేనే మార్కెట్లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరు వాడుకున్నావు, ఇక నుంచి ఫోటో కూడా వాడతా. మీరు ఆగండి సార్, మీరు చెయ్యండి. అనయ్య కాలేజ్కి వెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య ఆవిడతో కూడా ఒక ఫోటో తీవా? సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? తీ మామయ్య. ఇది తుప్పట్టిపోయిందిరా. ఏందిరా పని చేసే ఫోటో తీస్తా? పెళ్లిగాని అమ్మాయితో ఫోటో ఏంది? ఏమో దిగితే పబ్లిసిటీ అవద్దై పోస్టర్లు వేసా ఫ్లెక్సీలు కడతారు, తెలియడంలా కంత్రి మేడమా? నువ్వు కాలేజీ బొమ్మ, నువ్వు వెళ్ళి తల్లి. సార్ మీ సిస్టర్ ఏ కాలేజ్? ఏ కాలేజ్ అయితే నీకెందుకురా? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు వేస్తున్న ప్రశ్నలు ఏంటి? అది కాదు మామయ్య, తను ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో, బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్ లో ఉంది, అటువైపు వెళ్ళకండి రా అంటాం. ఏం సార్? కరెక్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా? అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చి మాట్లాడండి. అసలు ఎక్కడున్నావు? బీటూ సైట్ లో మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ఇన్వాల్వ్ చేస్తావేంటి? సార్ ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాని సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మావయ్య జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరూ రారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వస్తా సార్. మీరు సూపర్ సార్. సోనాబాయి మామూలుడు కాదు, పారిపోని చాలా క్లియర్గా చెప్పాను. నా మాట వినలేదు నువ్వు.
ఇప్పుడు చూడు, సోనాబాయి సొంత తమ్ముడి కొడుకుని నేను. అయినా నీకెందుకు హెల్ప్ చేశానో తెలుసా? ఆ ఇంటి కాపలా కాసి కుక్కకు నాకు పెద్ద తేడా లేదు. వాడు బతుకున్నంత కాలం నేను ఇలాగే ఉండాలి. నా అదృష్టం కొద్దీ వాడు హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతాడనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ వాడికి నువ్వు దొరికావు. వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం. నన్ను కాపాడేనని చెప్పుకుంటున్నావుగా, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెదనాన్నగారి దగ్గర ఉంటే కుక్కలాగా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావో పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. అన్నా వాడు లోపలికి వెళ్ళాడన్నా. పదండ్రా. బాబ్జీ, ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ హత్య. సరే, డీజీపీ గారు మీటింగ్ లో ఉన్నారు, ఇటువైపు వెళ్ళకూడదు. అబ్బో, దొరగారికి నమస్కారం చెప్పామని చెప్పు. మావాడు తెలుసుగా? తెలుసు. ఇక బా, ఇక బా. యా
కాచేశాడో అతన్ని కలవాలంటేనే మనకు 10 రోజులు పట్టద్దే. రేయ్, మన మర్డర్ క్యాన్సిల్. ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏందో ఆడు మనల్ని చూడకుండానే మనం సర్దుకోవాలరా. తిరిగాడు రోయ్. పెద్దనాన్న తొడొచ్చేస్తుంది పెద్దనాన్న. నాకు కూడా అట్టే ఉందిరా. ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా. డై పొయ్యాడో అన్ని బుల్లెట్లు దగ్గర ఉంటాడన్నా. సచ్చినోడు కదరా, చంపినోడు. జంప్ అయిపోయినట్టున్నాడన్నా. అమ్మయ్యా, ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలు ఉండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది, అంతే ఇరుకు తెచ్చాం. నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. చి చి, ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. కూర్చోరా. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే ఇలాంటి క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవారమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ? అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. వా, మీరు సూపర్ సార్. నాయనా, నాకెయ్యి బాక రింగు. తీసుకెళ్ళు బాబు. వస్తా. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. సోనా బాయ్, 60 ఏళ్ళు ఇంకా ఎదురు లేదు, ఉండకూడదు. ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే. పెద్దనా, హ్యాపీ బర్త్డే. కూర్చోండి కూర్చోండి. 100 साल जियो, तरक्की करो बेटा. हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పెద్దనా. ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే భాయ్. బిజినెస్ ఎలా జరుగుతుంది? బస్ మీరున్నంత వరకు ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్. చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ బాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధపెట్టడానికి వస్తూ ఉంటే. యూనిక్. యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్, రెడీ. వన్ మోర్ పోస్. 1985లో మాహింలో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జై? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేశాం.
మనమందరం ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు సోనాబాయ్, ఏంటి లేట్? హ్యాపీ బర్త్డే సోనాబాయ్. థ్యాంక్ యూ. పూలు తీసుకొచ్చావా? ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. कभी कभी अपोजिशन के लिए प्रेस वालों के लिए ऐसा करना पड़ता है. కూర్చో. వచ్చే వారం మా తమ్ముడు పెళ్లి సార్. తెలుసు కదా, కూర్చోండి. తమ్ముడు పెళ్లి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆ లోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? బాయ్. చచ్చిపోతా. నేను కొన్ని రోజులు ముంబై వదిలి పారిపో. బాయికే ఉన్నైతే నిన్ను బ్రతకనివ్వరు. బాబ్జీ, రే బాబ్జీ, చూసా పొద్దునొచ్చిన బాలంబోగుడు ఎంత పని చేశాడో. 10వ ఫ్లోర్ ఎక్కే మన అమ్మాయి ప్రేమించకపోతే దూకి చస్తారని బెదిరించాడట. అలా కాదు పెద్దనాన్న. ఏదో లాగలేవమ్మా, కంటెంట్ అదేగా. ఇన్నాళ్ళు నీకు తెలవకుండా నీ పేరు వాడుకున్నాడు, ఇప్పుడు ఫ్యామిలీనే వాడుకుంటాడు. అట్టాగే వదిలేస్తే ఈ రోజు ప్రేమించమన్నాడు, రేపు కాపురమే చేయమంటాడు. ఏందిరా కూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? పంపిస్తావా ఏంది కాపురానికే? చెర్రీ, ఈడెప్పుడు చెడు ఆన్నే అడుగు. చెర్రీ జరిగిందంతా చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పంటారు సార్? అక్కర్లేదు. ఒకడు చెల్లి ఐ లవ్ యూ చెప్పకపోతే పైనుంచి దూకి చేస్తానంటే ప్రాణానికి తెగించి చెర్రీ కాపాడాడు. ఎవరిని? ఆజ్ఞ కాదు, చెల్లిని. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎక్కడం దిగడం కాదు, పిల్లని ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు ఈడో. హలో, కరెంట్ షాక్ కొడితే కాపాడడానికి కర్రతో కొడతాం, అంత మాత్రానికి కొట్టినట్లు లెక్క సార్. అక్కడ టోటల్ డ్రామా ఐ లవ్ యూ అనే పదం చుట్టూ తిరిగింది సార్. బై మిస్టేక్ ఈ నోట్లోంచి ఐ లవ్ యూ అని వచ్చుంటది సార్. అయినా మీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా? తప్పు చేస్తానా? ఏమాయా బాబ్జీ, వీడి మాటలు నమ్మవాక. వీడు కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్తా ఉంటాడు. సార్, నేను మీకు ఎక్కడ దగ్గర అవుతానని జెలసీతో వీళ్ళందరూ మీ దగ్గర నన్ను ఇరికించి బ్యాట్ చేస్తున్నారు సార్. దానికి అందమైన మీ సిస్టర్ని కూడా వాడుకుంటున్నారు సార్. ఏందిరా నువ్వు మామచ్చే? నీ మీద ఎవరిని చెప్పినా నమ్మాల్సింది నేను. నాకు నీపైన నమ్మకం ఉంది. చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్. వెళ్ళరా. మీరు సూపర్ సార్. మాయా వెళ్దాం పదా. పొగడతా మనిషిని ముంచేస్తాను తెలుసు గాని ఫ్యామిలీని కూడా తుంచేస్తాను ఈడి వల్ల తెలిసింది. మండిపోయి ఉన్నా సామెతలు చెప్పకో, మక్కెలెరుగుతాయి. పార్టీ 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 పార్టీ. పార్టీ చేసుకోమని 2000 ఇచ్చాడు. 2000 ఎలా కనిపిస్తున్నాను వాడికి? ఎలా కనిపిస్తున్నాను? ఆ గుండా నా కొడుకులతో పాటు పార్టీ చేసుకోవాలంట. పార్టీ 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 పార్టీ. జీవితాంతం వాడితో వాడి కొడుకుతో వాడి పక్కనే ఉండాలంట, అడుక్కుంటూ. ఈ చిల్లర కోసం చిల్లర 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 చిల్లర. సొంత తమ్ముడి కొడుకుని 100 రూపాయల కోసం కూడా ఆ చేయిగాడి ముందు చేయి చాపాలి. బతకూడదు. ఆ ముసలోన్ని బతకనివ్వను. వాడు చచ్చాక అందరినీ లేపేస్తాను. హలో, హాస్పిటల్లో పారిపోమని చెప్పింది నేనే. ఎవరు? నేనెవరో నీకు అనవసరం. చెప్పే జాగ్రత్తగా విను. వాళ్ళకి కావాల్సింది నీ రక్తం కాదు, నీ గుండె. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఓ 4 రోజుల దాకా ఎక్కడున్నావో ఎవరికి చెప్పకు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా. చెప్పింది ఈజీగా తీసుకుంటావేమో. నీ గుండె కావాల్సింది ఎవరికో తెలుసా? ముంబైని ప్రతిక్షణం భయంతో బతికేలా చేసే సోనాబాయికి.
గుర్తుపెట్టుకో. చెల్లెమ్మదేం తప్పులేదన్నా. మోడైనా సరే రోజు నీళ్లు పోస్తుంటే పువ్వు పూస్తుందిగా. గబ్బు నాయాలా ఆడు నీళ్లు పోసింది మోడు కాదు, మన పిల్లకి. అసలు ఆడికి అవకాశం ఇచ్చిన ఈడిది తప్పు. ఏంద్రా అన్నావు? మోటార్ని బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ ని అంచనా వేస్తావా? ఏంద్రాను వేసింది ఆడేశాడు పెద్ద గండి. చి, చి, చి. ఆడిని పొగుడుతుంటే ఇల్లాక చచ్చా, మధ్యలో ఆపుతుంటే పెదనానా అని పెద్ద బేస్ వాయిస్ కట్టింగ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తా? నీ చెల్లి వచ్చి అన్నయ్య నీ నాన్నే పెళ్లి చేసుకుంటా అంటది. వాణ్ణి చంపేయాలి. నేను దేన్నైనా భరిస్తాను గాని నమ్మక ద్రోహం భరించను. చెల్లొచ్చి వాడి ప్రేమ విషయం చెప్పేలోపు వాడి ప్రాణాలు పోవాలి. అది లెక్క. ఎతకండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడకు, వాడు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను మీకోసం. జయదేవ్ గారా? బ్లడ్ కావాలని ఫోన్ చేసింది నేనే బాబు, మీకు ఫోన్ చేసింది. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి, త్వరగా కానీ. నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతిలోకి వెళ్ళిపోయిందిగా, ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేమిప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళు. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ ఒంట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టింటికి వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో మేం పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం. సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ ని గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి.
రండి రండి. నువ్వు బా మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీరేం చేస్తుంటారు? చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా నువ్వు నోరు బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే అబ్బా, పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలు చెడిపోతా ఉంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటరు, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారమైంది బయటకు వచ్చి. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అబద్ధాలేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి? యాడికి వెళ్ళాం? ఎవరిని గెలిచాం? అసలు ఏంది మీరు? అక్కడ ఏంటంటున్నావు? ఏముందండి, ఈ రోజు శుక్రవారం, సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ అంటా ఉండా. మర్డర్ జరిగింది మంగళవారంగా. చి చి చి, మంగళవారం శుక్రవారం అన్ని యాడ గుర్తుంటాయి? మేమేమైనా మటలు చేసామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? ఓ, మంచి మాటలా? రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ తెచ్చావా? ఆ డైలాగ్ లేదో తప్పు ఉందండి. ఆ డైలాగే కరెక్ట్. అన్నా అన్నా, అబద్ధం ఎందుకు? నేను అన్నది ఆ డైలాగేగా. ఆ సిచ్యువేషన్ లో ఏదో అలా వచ్చే. ఏంటా సిచ్యువేషన్? మా అమ్మాయిని ఒకడు వర్కౌట్ చేశాడు. వాడు ఆడ ఉండాలని తెలిసి చిన్న వార్నింగ్ ఇద్దామని వెళ్ళావు. ఈ లోపల మ్యాటర్ ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసాడు. అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమోనండి, ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి. మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది. వస్తే వచ్చింది లేరా, సారేగా కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా? వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది. పదండ్రా. ఏయ్, మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణం, నిక్నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏ కంపెనీ? యాడ్రా? సీజీ ట్రిక్స్, మాదాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. గుర్తుపట్టావా? నీకు మళ్ళీ హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది. నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ సేట్ ఇంకా నీ గెస్ట్ హౌస్ తీసుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి వాడు కాదు కాబట్టి ఆ సేట్ మాట నమ్మావు. కానీ వాడు ఇక్కడి వాడే కదా. సోనాబాయికి ఎదురెళ్తే ఏమవుతుందో బాగా తెలుసు. వాడు డబ్బులు ఇవ్వడం. ఇంకెక్కువసేపు నీతో మాట్లాడలేను. నీకు హెల్ప్ కావాలంటే ఇక్కడికి రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ లో కొంచెం అర్జెంట్ పని నుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. రేప్ అండ్ మర్డర్ కాదన్నా, ఇది కాలుస్తున్నారక్క, ఒళ్ళంతా కాలుస్తున్నారు. యాసిడ్తో కాల్చారు. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్నా.